ఇది విపరీతంగా అందరిని ఆకర్షించేది. అందరూ దీనికి రెండో పేరు పెట్టేది ధనయోగ ఆలయం అంటారు. అబ్బో! విశేషంగా మీకు ధనం రావాలన్నా, మీకు విశేషంగా ఏది కావాలన్నా ఈ ఆలయంలో ఖచ్చితంగా వెళ్ళాలండి. అక్కడ ఏంటి సార్ పూజన దర్శనం? పూజలు ఉన్నాయండి, పూజలు ఉన్నాయి. సో జనరల్ గా ఏ ప్యాటర్న్ వాళ్ళు వస్తారంటే ఇక్కడికి పూర్తిగా బిజినెస్ లాస్ అయిన వాళ్ళు, లాస్లు స్టార్ట్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఎంత డబ్బు వచ్చినా నిలవలేకుండా ఉండేవాళ్ళు, అప్పులు విపరీతంగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే అప్పులు తీర్చే అత్యంత పవర్ఫుల్ క్షేత్రం ఏదన్నా ఉంది అంటే ఈ వైతమానిధి క్షేత్రం అండి. అప్పులు తీర్చే క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ఏదన్నా ఒక ఆలయం ఉందంటే ఈ ఆలయం ఒక్కటే. కేవలం ఇది ఆ అప్పులు దీని మీద పనిచేస్తాను. మీ అప్పులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మార్గం ఏర్పడి ఆ మార్గం ద్వారా మీ అప్పులు క్రమేప తగ్గిస్తా వస్తారండి.